నరసింగాపురం శ్రీ రమణ కాలనీలో రాత్రికి రాత్రే వైన్స్ ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు వైన్స్ షాపు ముందు ధర్నాకు దిగారు. ఒక పక్క గుడి, మరోవైపు బడి ఉన్నా కూడా ఎలా పర్మిషన్ ఇచ్చారని వైన్స్ షాపుకు గుడికి దాదాపు 100 మీటర్ల దూరం ఉండాలని నిబంధనలు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ ఇళ్లలోకి రావాలన్నా పోవాలన్నా వైన్ షాపు దాటే వెళ్లాల్సి వస్తుంది. పక్కన ప్రభుత్వ పాఠశాల ఉన్నా కూడా లెక్క చేయకుండా వైన్స్ ఏర్పాటు చేయడం గత నెల నందనవనంలో గంజాయి మత్తులో చిన్నారిని అత్యాచారం చేసిన ఘటన మరొక ముందే ఇటువంటి షాపులు ఏర్పాటు చేసి మహిళలకు, చిన్నారులకు భద్రత లేకుండా చేస్తున్నారని తక్షణమే ఇక్కడ నుండి షాపు తీసివేయాలని కాలనీ వాసులు ధర్నాకు దిగారు. శ్రీరామ కాలనీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్న కాలనీ. ఈ కాలనీ గుడికి పోయే దారి ప్లస్ బస్ స్టాండు, ఆటో స్టాండు అన్నీ ఉన్నాయి. దానికి ఎదురుగానే మా పర్మిషన్ ఏమి లేకుండా వైన్ షాపు ఓపెనింగ్ చేసిండ్రు. అది ఎత్తివేయాలి. ఎప్పుడు ఎనీ టైమ్స్ కాలేజీకి పోయే పిల్లలు ఉంటారు, మహిళలు, ఆడవాళ్ళు అందరం బస్ స్టాండు, ఆటో స్టాండు ఎక్కి దిగి వచ్చేపోయే దారి వే అది. అందుకోసం మాకు భద్రత అనేది ఉండాలి కనీసం. అందుకోసమే అక్కడ ఉన్న వైన్స్ తీసేసి ఎక్కడైనా పెట్టుకోండి లోపలికి. అది మెయిన్ రోడ్డుకు ఎదురుగా ఉంది. అది మాకు ఎనీ టైమ్స్ ఎప్పుడు పురుషులు ఉండి తీసుకెళ్లారు కదా. మేము ఆటో స్టాండ్ అయినా బస్ స్టాండ్ అయినా గుడికైనా అది పోయే దారి. అందుకోసం అక్కడి నుంచి తొలగించాలి. అక్కడి నుంచి అది ఉంటే అక్కడ కొంతమంది లేబరు, అందరూ తాగే వాళ్ళు ఉంటారు. మహిళలు ఒంటరిగా ఉండాలంటే వాళ్ళకి రక్షణ ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైన్స్ తొలగించాలి. దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ చాలా కేసెస్లో మనం చూసాము. ఒక దిశ కేసు కావచ్చు, చిన్నపిల్లల మీద జరిగిన అకృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ రిపీట్ అయితే మహిళల భద్రత పరిస్థితి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఈ కాలనీలో వైన్స్ వద్దనుకుంటున్నాము. ఇక్కడ కొన్ని వందల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వెళ్తాయి. ఇది కొత్తగా డెవలప్మెంట్ అవుతున్న కాలనీ. జెడ్పీ రోడ్లో శ్రీరమణ కాలనీ అనేది కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ. ఇక్కడ మేమంతా కూడా అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇక్కడ ఒక టెంపుల్ కూడా మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కట్టడానికి పూనుకున్నాము. మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ వైన్స్ దీనికి అత్యంత సమీపంలోనే వైన్స్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరం కాలనీ తరఫున, కాలనీలో ప్రతి ఒక్కరు ఖండిస్తున్నాము. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మహిళలు కూడా, మా ఇంట్లో నుంచి మహిళలు కూడా రోడ్డుపైకి వచ్చి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము. సో మహిళలకి భద్రత తప్పకుండా లోపిస్తుంది వైన్స్ ఉంటే. ఎందుకంటే వైన్స్ ఉన్నప్పుడు ఈ మామూలుగా తాగుబోతులు రోడ్డు మీద శైర్య విహారం చేస్తారు. అండ్ ఇంకొకటి, ఈ రోడ్లో మనకి స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు పోయొచ్చే వాళ్ళకి భద్రత లోపిస్తుందని మేము ఈ రెసిడెన్షియల్ జోన్లో ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో వద్దు అనుకుంటున్నాం. వైన్స్ మెయిన్ రోడ్స్ పైన పెట్టొచ్చు, బట్ కాలనీలలో వైన్స్ అవసరం లేదని మా ఉద్దేశం. ఆల్రెడీ మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. బెల్ట్ షాపులు ఎత్తేయాలని చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. సో దీనికి మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు రాష్ట్రం అంతా కూడా. సో ఇలాంటి తరుణంలో మనము ఇక్కడ ఉన్న వైన్ షాప్ని తొలగించాలని మేము చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం. మా ప్లాట్ పక్కనే వైన్ షాప్ ఓపెన్ అయింది. సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి, ఏమి కమర్షియల్ ఏరియా అయితే కాదు. సో రెసిడెన్షియల్ అంటే ఆల్మోస్ట్ ఎవరు ఉంటారు, లేడీస్,
పిల్లలు వీళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించకుండా వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఇచ్చో ఏది ఇచ్చో మాకు తెలియదు. సో వైన్ షాప్ మాత్రం ఓపెన్, ఆ వైన్ షాప్ క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఏంటి అంటే ఇప్పుడు ఆ వైన్ షాప్ వల్ల లాభం ఎవరికి ఉందో తెలియదు కానీ నష్టం మాత్రం మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంది. మేము ఎంతో కష్టపడి ఎంతో అది చేసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాము. సో అది ఏమవుతుందంటే ఇప్పుడు దాని వాల్యూ తగ్గుతుంది. సో మాకు భద్రత లేదు. మేము ఎప్పుడన్నా నైట్ ఏదైనా పార్టీకి వెళ్ళి వస్తుంటే ఆ ఏరియా నుండి రావడానికి కూడా భయపడతాం. ఎందుకు అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూడండి, ఒక ఎంత 18-19 ఇయర్స్ బాబులు గ్రూప్. సో వాళ్ళు తాగి రోడ్ పైన బాటిల్ వేసేసి అలా చేసి చాలా అది చేసినారు. సో కాబట్టి మాకు ఎలాంటి రక్షణ లేదండి. ప్లీజ్ దయచేసి మీరు దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు దాన్ని మూసివేయాలని కోరుకుంటున్నాం.